రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ మల్లేపల్లి ఐఐటీలో ఐటీఈసీలు శంకుస్థాపన చేశారు. ఐటీఐలను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం 2324 కోట్ల నిధులతో కార్యాచరణను సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయనున్నామని చెప్పారు. ఏటీసీల్లో ఆధునికతన సామగ్రి ఏర్పాటు చేసి ఆధునిక పరిశ్రమలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చేలా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు. అలాగే ఏటీసీలో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు మనం ప్రపంచంతోనే ఐటీ రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం, ఫార్మా రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం. ఆనాడు ప్రభుత్వాలు ఆ రంగాలలో ఫోకస్ పెట్టడం వల్ల అందులో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. మరి ఈరోజు మిడ్ సెగ్మెంట్లో విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్లో సర్టిఫికెట్లో రాణించిన సాంకేతిక శిక్షణ లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ మిడ్ సెగ్మెంట్ మీదనే మా ప్రభుత్వం యొక్క ఫోకస్. మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాలలో నుంచి చదువుకొని వస్తున్న నిరుద్యోగ యువకులకు శిక్షణను ఇవ్వడం ద్వారా వాళ్లకు నైపుణ్యం పెంపొందించి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మా బాధ్యతగా భావించడం. దాంట్లో భాగంగానే మొదటి మెట్టు ఇవాళ మల్లెపల్లి ఐటీఐలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ప్రారంభించింది. తొందరలో రాష్ట్రం నలుమూలల 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నైపుణ్యం నేర్చుకుంటే మీరు సొంతంగా వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు. ఇందులో మీరు నైపుణ్యం నేర్చుకుంటే ప్రభుత్వం కూడా మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మీకు అందించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీకు నేర్పించడం ద్వారా మీ భవిష్యత్తుకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని మన ప్రభుత్వం కల్పించాలి.